హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ముందుగా ఇవాళ ఎంతో విశిష్టతమైన రథసప్తమి శుభాకాంక్షలండి. మన ప్రత్యక్ష దైవాన్ని రోజు మర్చిపోతాం. కానీ ఈరోజు ఆ సూర్య భగవాన్ని పుట్టినరోజుని రథసప్తమిగా చేసుకుంటాం గదా! ఎంతో విశిష్టతమైన ఈ రథసప్తమి రోజు మనం జిల్లేడాకులు గాని, చిక్కుడుగా ఆకులతోనైనా స్నానం చేసి సూర్య భగవాన్ని ఆరాధన, అలాగే ఆదిత్య హృదయం, విష్ణు సహస్రనామం, శ్రీమన్నారాయణ స్వామిని ఇవాళ ఎన్నిసార్లు స్మరిస్తే అంత ఫలితం వస్తుందండి. ఇవాళ ఆదిత్య హృదయం విన్నా శ్రీమన్నారాయణ స్వామిని నారాయణ అని నామస్మరణ చేస్తే ఎంతో విశిష్టతమైన రోజు. ఇలా మా ఇంట్లో చేసుకున్న చాలా సింపుల్ పూజా విధానం అండి. ఇలా నిత్య దీపారాధన చేసుకున్నాను. చాలా మనం ప్రతిరోజు నిత్యం ఒక దీపం వెలిగించి మనసారా నామస్మరణ చేసిన ఎన్నో కష్టాల నుంచి ఆ భగవంతుడు అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనసు కూడా ఏ చోట లేనిది మనసు ఇలా పూజ చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతత వస్తుంది. ఇలా పరవన్నం అండి. ఆ సూర్య భగవానుకి పరవన్నం అంటే చాలా ఇష్టం. ఇలా ఒక్క గ్లాసు మనం టీ తాగే గ్లాసుకి ఇలా తీసుకుంటే పావు కేజీ బెల్లం కరెక్ట్‌గా సరిపోతుందండి. ఇలా ఒక్క గ్లాసు మనకి ఇంట్లో నలుగురికి కంపల్సరీగా వస్తుంది. ఇలా పాలు పొంగించుకోవాలండి. ఈరోజు ప్రత్యేకంగా పరవన్నం చేసి ఆ సూర్య భగవానికి 7 జిల్లోడాకుల మీద ప్రసాదంగా సమర్పించాల. నిజంగా సూర్య భగవాన్ని ఆరాధన చేస్తే నిజంగా మా తాతగారు 92, 93 సంవత్సరాల దాకా బతికారండి. ఆయనకి ఏ జబ్బు అనేది అసలు ఏమీ ఉండేది గాదు. ప్రతిరోజు స్నానం చేయటం, ఆ సూర్య భగవానికి అర్ఘ్యం ఇయటం, అలా 5 నిమిషాలైనా, 10 నిమిషాలైనా సూర్య భగవాను ఆరాధన ఖచ్చితంగా చేసేవాళ్ళండి. ఇప్పుడంటే ఎవ్వరూ చేయట్లా. కానీ ఈరోజు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయంలోని భావాలు ఒక్కసారి మీరు అర్థం చేసుకొని చదివితే మన రామదేవుడే మొట్టమొదటగా అగస్త్య మహాముని ఇచ్చినప్పుడు పఠించి ఎంతగానో విజయం సాధించారు కదా! అలాంటి రామదేవుడే పఠించినప్పుడు మనం ఎంతటి వాళ్ళం. అసలు ఆదిత్య హృదయం కష్టం అనుకుంటాం గానీ, ఈరోజు మీరు ఆదిత్య హృదయంలోని భావాలు తెలుసుకొని చదివితే అందులోని ఒక మంత్ర పుష్పం ఉంటదండి. మంత్ర పుష్పం గూడా చదివినా ఎంతగానో ఆ సూర్య ఆకుల మీద ఆ ప్రసాదాన్ని భగవంతుడికి సమర్పించాలండి. ఇవాళ జిల్లేడు ఆకులతోని ప్రసాదాన్ని సమర్పిస్తే ఎంతో అనుగ్రహం ఉంటుంది. చూడండి, ఇవాళ మా తులసి కోట కాడ సింపుల్‌గా ఆ సూర్య భగవాన్ని ఆరాధనండి. ఇలా ప్రసాదము చిక్కుడుకాయలతో రథం చేసుకొని ఈరోజు ఆదిత్య హృదయం, విష్ణు సహస్రనామం చదువుకున్నానండి. ఎంతగానో ప్రశాంతత ఉందండి. మనం లైఫ్ చాలా బిజీగా ఉంటాం గదా! ఇలా సింపుల్‌గా అయినా సూర్య భగవాన్ని ఆరాధన ఇవాళ ఆదిత్య హృదయం అనేది కంపల్సరీగా మీరు చదవండి. సూర్య భగవాన్ని ఆరాధన పుస్తకం 30 రూపీస్ అండి. ఇది బుక్కు షాపుల్లో ఎక్కడ ఎవరడిగినా చెప్తారండి. ఎవరైనా 30 రూపీస్ ఎంత మాత్రం. ఈ సూర్య భగవాన్ని ఆరాధన ప్రతిరోజు మనం ఎలా చేయాలా, అలాగే ఆదిత్య హృదయం, వ్రత కథ చాలా అద్భుతంగా ఉంటదండి. ఎంతో విశిష్టతమైన ఈ సూర్య భగవాన్ని ఆరాధన పుస్తకం తెచ్చుకొని ఆదిత్య హృదయం గొప్పతనం నేను చేసే వీడియో మీకు ఉపయోగపడాలని నేనిలా చెప్తున్నానండి. నిజంగా మీరు ఆదిత్య హృదయాన్ని పఠించాక ఎంత మనసు కానీ ప్రశాంతత ఖచ్చితంగా మీరు పొందుతారండి. చేసే వీడియో మీకు ఉపయోగపడాలని ఇన్ని సార్లు చెప్తున్నానండి. నేను పొందిన అనుభూతి అంటే నాకు మొదట్లో వచ్చేది కాదు. ఇలా నేను ప్రతిరోజు చదువుకుందామన్నా కుదరదు కదా మన లైఫ్‌లోకి. కానీ కుదిరిన టైంలో ఇలా ఆదిత్య హృదయం పుస్తకం ఇంకా అద్దాలతో సహా కూడా ఒక్కో చాట దొరికిద్దండి. ఇలా ఆదిత్య హృదయం తెలుసుకొని మనం పఠిస్తే నేను ఇలా పఠించాక అరుణాచలం ఒకసారెళ్లి సూర్యలింగం కాడ మనకి అరుణాచలంలో సూర్యలింగాలు అన్నీ ఉంటాయి కదండీ! అలా సూర్యలింగం కాడ ఇలా ఆదిత్య హృదయం పఠిస్తే ఎంత అద్భుతమైన ఫలితం వస్తుందని చాగంటి గారు చెప్పారండి. అలా నేను ఒకసారి ఎళ్ళినప్పుడు పఠించాను. ఎంత మనకు ప్రశాంతతో ఖచ్చితంగా లభిస్తుందండి. ఇవాళ మీరు ముమ్మాటికి ఎంతసేపు పూజ చేశామా కాకుండా ఆదిత్య హృదయం గొప్పతనం తెలుసుకొని మీరు పఠిస్తే చాలండి. మీరు గూడా మీ లైఫ్‌లో చెప్పలేనంత అనుభూతి పొందుతారని నేను ఈ వీడియో చెప్తున్నానండి. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఈ ఈ రథసప్తమి రోజు పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో అని చెప్పిన ఒక చిన్న కథ మీకు చెప్తానండి. ఒకానొక టైంలో ధర్మరాజు శ్రీకృష్ణ భగవాన్ దగ్గరకొచ్చి, కేశవ,
ఈ రథసప్తమి రోజు మానవులు ఈరోజు ఎంతగానో అంటే జపాలు, యజ్ఞాలు, నామస్మరణ ఎంత చేస్తే వాళ్ళు భూలోకంలో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంపదలు అసలు సామ్రాట్ కలుగుతారని మీరు చెప్పారు కదా! ఎవరైనా ఈ ఫలితం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అని శ్రీకృష్ణ భగవాన్ దగ్గరికి వచ్చి ధర్మరాజు అడిగారంట. అప్పుడు ఆ శ్రీకృష్ణ భగవాను ఇలా చెప్తున్నారు. నిజంగా పూర్వకాలంలో సౌరభౌముడు అనే ఒక కాంబోజ దేశాన్ని పరిపాలించే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పెద్ద వయసు వచ్చాక తన ముసలతనానికి వచ్చినప్పుడు పుత్రులు చాలా రోగాలతో బాధల పాలయ్యారు. అప్పుడు అసలు వీళ్ళకి ఈ దేనివల్ల ఏ కర్మ చేయటం వల్ల వీళ్ళు ఇంత అనారోగ్యానికి కారణమయ్యారు? వీళ్ళు పూర్వజన్మలో ఏం చేశారా అని ఆ రాజుగారు ఆలోచించారంట. ఆ రాజు ఒక బ్రాహ్మణోత్తం దగ్గరికి వెళ్ళి ఇలా కోరాడు. అసలు ఈ కర్మ ఏ కర్మ వల్ల వచ్చింది అని ఆ బ్రాహ్మణోత్తుని అడిగినప్పుడు వాళ్ళు పూర్వజన్మలో ఎప్పుడూ లోబి అంటే పూజ విధానాలు ఏమీ చేసేవాళ్ళు కాదు. భగవంతుని నామస్మరణ కూడా చేసేవాళ్ళు కాదు. ఎప్పుడు లోభితత్వంగా ఉండేవాళ్ళు అని ఆ బ్రాహ్మణోత్తము చెప్పారు. అప్పుడు ఇలా చేసిన కర్మ ఎలా పోతుంది? పూర్వజన్మలో చేసిన పాప కర్మలు ఎలా పోతుంది? అని ఆ బ్రాహ్మణోత్తము రాజుగారు అడిగినప్పుడు ఇలా సమాధానం చెప్పారు. రథసప్తమి పూజా విధానం. రథసప్తమి పూజ చేసే వాళ్ళనైనా చూసినా చాలు సకల పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అప్పుడు రాజుగారు బ్రాహ్మణ్ణి అసలు రథసప్తమి పూజ ఎలా చేసుకోవాలని అడిగినప్పుడు ఆ బ్రాహ్మడు ఇలా చెప్పారు. షష్ఠి తిథి రోజు అనగా మాఘమాసంలో శుక్లపక్షాన వచ్చే షష్ఠి రథసప్తమి ముందు రోజే ఆ సూర్య భగవానికి సంకల్పం చేసుకోవాలా, రథసప్తమి చేసుకోవాలా అని ఆ సూర్య భగవానికి నమస్కారం చేసి సూర్య భగవానికి నమస్కారం చేయాల. చేశాక సూర్యోదయాన్ని ముందే చెరువు దగ్గరికి వెళ్ళి గంగా స్నానం ఆచరించాల. ఆచరించిన తర్వాత ఇంటికి వచ్చి కులదైవాన్ని ఇష్ట దైవాన్ని పూజించాల. అనంతరం సూర్య నారాయణమూర్తి గుడికి వెళ్ళి ఆ దేవునికి ప్రణమిల్లి ధూప దీప అక్షంతలతో పూజ చేసుకొని అలా పూజ చేసిన పిమ్మట ఇంటి వాకిలి ముందు తులసి కోట కాడైన రథం ముగ్గు స్థాపించుకొని ఆ రథం ముగ్గులో చిక్కుడుకాయలతో రథం చేసుకొని జిల్లేడి ఆకులు కూడా స్నానం ఆచరించాక జిల్లేడి ఆకులని తల మీద పెట్టుకొని స్నానం ఆచరించిన తరువాత ఇంట్లో ప్రసాదం పరవన్నంగా చేసుకొని ప్రసాదం ఆ జిల్లేడు ఆకుల మీద ప్రసాదం సూర్య భగవానికి సమర్పించాల. అటు తర్వాత ఆదిత్య హృదయం ఆ రోజు కంపల్సరిగా ఆదిత్య హృదయం అనేది పఠిస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంపదలు ఎంతగానో ప్రాప్తిస్తాయని ఆ బ్రాహ్మడు చెప్పారు. ఆరోగ్యదాత సూర్య భగవానుకి ఆదిత్య హృదయం పఠిస్తే మనకి కలిగిన అనారోగ్య బాధలన్నీ పటాపంచలైపోతాయని బ్రాహ్మడు చెప్పారు. అలా ఆ రాజుకు జరిగిందని శ్రీకృష్ణ భగవాను ధర్మరాజుకు ఇలా చెప్పారు. ఏ రోజు రథసప్తమి అయినా సూర్య భగవాన్ని ఆరాధన చేస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంపదలు కలుగుతాయని శ్రీకృష్ణ భగవాను స్వయంగా చెప్పారు. ఇలా ఆదిత్య హృదయంలో మంత్రపుష్పండి ఎంతో శక్తివంతమైన మంత్రపుష్పం. ఇవి ఆదిత్య హృదయంలోని నామాలేనండి. ఇవి మనం మనస్ఫూర్తిగా పఠించినా చాలండి. స్టార్టింగ్లో ఇలా మంత్రపుష్పం కొన్ని నామాలు ఇక్కడ ఈ మంత్రపుష్పం అనే నామాలను పఠించిన ఎంతో జ్ఞానశక్తి ఆ సూర్యభగవాని అనుగ్రహం మనకి ప్రాప్తిస్తుంది. ఈ రథసప్తమి రోజు మా ఇంట్లో చేసుకున్న చాలా సింపుల్ పూజా విధానం అండి ఆ సూర్య భగవాన్ ఆరాధన. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసండి. రథసప్తమి రోజు నేను వెళ్ళిన టెంపుల్ అండి. ఇది కనకదుర్గమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గరలో ఉంటుందండి. విజయేశ్వర స్వామి దేవాలయం అంటారు. ఆ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటంటే ఈ రథసప్తమి రోజు ఎంత పూజలు సూర్య భగవాను ఆరాధన, అలాగే మన గ్రహదోష నివారణగాను ఎంతో పూజలు చేసుకుంటాం కదా. ఇక్కడ ఈసారి విజయవాడ వచ్చినప్పుడు ఒక్కసారి విజిట్ చేయండి. గ్రహదోష నివారణకు అలాగే సూర్య భగవాన్ ఆరాధన ప్రత్యేకత అండి. ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి.